హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మినుముల లడ్డూలు లేకపోతే సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో సున్నుండలు కూడా అంటారు కదా మినుములతో చేసేదాన్ని. సో ఇవి ఎలా చేయాలో చెప్తానండి. సో ఇవి మా చేలో పండిన మినుములు అండి. సో మన చేలో పండించుకొని చేసుకొని తింటే ఆ టేస్టే వేరు, ఆ ఫీలింగే వేరు కదండి. సో ఈరోజు ఎలా చేయాలో చెప్తాను, చూడండి పదండి చూద్దాం. సో ఇలా మినుములు రెడీ చేసుకోండి, కావాల్సిన క్వాంటిటీ. దాని తర్వాత ఇలా నేను అన్నీ క్లీన్ చేశానండి, చాడతో ఇలా అన్నీ చెరిగాను. సో మట్టి ప్రాబ్లం ఉంటుందని మినుములు బాగా చేసుకోవాలి. మా అక్క విధిస్తుందని వీడియో. సో నేను చేస్తుంటే చూడండి, ఎండలో కూర్చొని కష్టపడి ఎండబెట్టి అంతా నీట్గా చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలియపరచడానికి ఇలా క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి కదా క్వాంటిటీ బట్టి. సో ఎంత కావాలో తీసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక కప్పు మినుములు తీసుకున్నాను. అలా వేయించండి దొరగా, మరి ఎక్కువ వేయించకండి, స్మెల్ వస్తుంది. సో మనకు తెలిసిపోతుంది. అలా ప్యాన్ మీద వేయించండి. తర్వాత బెల్లం రెడీ చేసుకోండి క్వాంటిటీ బట్టి. మినుములు చెప్పాను కదా, ఒక గిన్నె మినుములు తీసుకుంటే మనము అదే బౌల్తోనే, గిన్నె తెలుగులో చెప్పానండి, అదే గిన్నెతోనే బెల్లం తీసుకొని మా అమ్మ రెడీ చేస్తుందండి. సో మా అక్క మా అమ్మాయి రెడీగా ఉన్నారు. సో నెయ్యి రెడీ చేసి పెట్టుకోండి. మా ఇంట్లో నెయ్యి ఎప్పుడూ ఉంటుందండి స్టాకు. సో ఇలా కరగబెట్టాను ఈ మినుముల లడ్డూల కోసమే. అది కొద్దిసేపు చల్లార్చుకొని అందులో ఇలాచి పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా మిక్సీ రెడీ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. చూడండి నేను మిక్సీ పడుతున్నాను, మా అక్క తీశారు వీడియో. సో మీ అందరి కోసం ఈ సమ్మర్ ఎండపదం చేశానండి బాగా. సో ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ దే బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నట్టు. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ అడ్వైస్ మై ఛానల్ ముగ్గులు, బ్యూటీ టిప్స్, బ్లౌజ్ డిజైన్స్ అండ్ కుకింగ్ అండి. సో ఇలా అయిపోయిందండి. బరకనే పట్టుకోవాలి, కొంచెం మెత్తగా కాకుండా. సో ఇది 50% అయిందండి. సో మళ్ళీ పెట్టుకోండి. సో కొద్దిసేపు ఎండబెట్టి వేయించి చేస్తాం కాబట్టి మిక్సీ ఏం కాదండి, భయపడకండి మిక్సీ పోతుందని. సో అయిపోయింది. సో ఒక బౌల్లోకి తీసుకోండి. సో ఎక్కువైతే 2-3 టైమ్స్ పెట్టుకోండి, ఒకే బాయ్ పట్టుకోకుండా మిక్సీలో. సో సరిపోయిందండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, ఒక బౌల్లో మినుములు అయితే ఒక బౌల్ బెల్లం. అండ్ ఇందులోనే ఇలా కలుపుకోండి. ఫస్ట్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా కలుపుకోండి. మళ్ళీ సెకండ్ టైం మిక్సీ పట్టాలి కదా. ఇలా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ యాడ్ చేసుకోండి. కొంచెం బెల్లం దంచుకున్నప్పుడు సన్నగా దంచుకోండి. మిక్సీ బెల్లం యాడ్ చేశాక కొంచెం మిక్సీ సౌండ్ వస్తుంది, భయపడగానే మిక్సీ పోతుందని. ఏం కాదండి. చాలా బాగా కలయబెట్టాను నేను. సో మిక్సీలో ఇబ్బంది అవ్వకుండా, లేకపోతే ఒకే వాయిలో స్వీట్ అనేది కుదరదు కదా ఒకే వాయిలో. సో మనం బాగా కలుపుకుంటే మళ్ళీ మిక్సీ పట్టాకైనా కలుపుకోవచ్చులేండి. సో ఇలా పట్టానండి. సో మిక్సీ మీకు వీడియో తీయలేదు. సో ఇలా అయింది మొత్తం. చూడండి ఎలా అయిపోయిందో. సో నెయ్యి బాగా పడుతుంది, ఎందుకంటే బాగా ఎండబెట్టారు, సమ్మర్ కదా బాగా ఎక్కువ తీసుకుంటుంది నెయ్యి, కానీ తక్కువనే వేసుకోండి. మనం ఇలా నెయ్యి కలుపుకొని ఇలా పొడితే తినొచ్చండి వంటలు చేయకుండా. సో ఇలా రెడీ అయిపోయింది. బాగా కలయబెట్టాను. మళ్ళీ సెకండ్ టైం బెల్లంతో మిక్సీ పెట్టాక కూడా కలయబెట్టాను. చాలా బాగా కలుపుకొని ఇప్పుడు సున్నుండలు చేద్దాం పదండి. ఉండలు ఎలా చేయాలో సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో ఇలా నెయ్యి యాడ్ చేసుకోండి. సో ఇలా నెయ్యి యాడ్ చేస్తూ మా అమ్మ కలుపుతూ ఉందని నేను వేస్తూ ఉన్నాను. సమ్మర్ కదా మేము కొంచెం తక్కువగా కలుపుకున్నాము నెయ్యి. సో ఇష్టం ఉండేటప్పుడు ఎక్కువగా కలుపుకోవచ్చు. సో అలా చూడండి ఎంత పడుతుందో నెయ్యి. 1/2 కేజీ నెయ్యి యాడ్ చేశానండి ఒక కప్పు బౌల్లో మినులకు. సో మా అమ్మ రెడీ చేస్తుంది చూడండి. సో మా అమ్మ వెయిటింగ్ అనేది చేసిన తర్వాత తినాలని. చాలా వేసుకోండి, చూడండి తెలిసిపోతుంది కదా నెయ్యి యాడ్ చేసింది. ఒక చివరి నుంచి యాడ్ చేసుకుంటూ రండి, లేకపోతే అప్పుడప్పుడు నెయ్యి వేసుకునే ఉండలు చేసుకోండి. మా అమ్మ మొత్తం కలిపిన తర్వాత ఉండలు చేద్దామనిందండి. చాలా చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో నెక్స్ట్ ఇయర్ కన్నా నాకు సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. సో మీ సపోర్ట్తో చాలా కలుపుతూ ఉందండి. సో ముగ్గులు కూడా వేస్తాను, డైలీ యాక్టివ్గా ముగ్గులు వస్తాయండి నా ఛానల్లో. బ్లౌజ్ డిజైన్స్ పెడుతున్నాను. సో చూసి నాకు సపోర్ట్ చేయండి.
చూడండి అలా చేసుకొని బాగా ఒత్తుకోవాలండి, లేకపోతే రావు. చూడండి కొన్ని లావు పెద్ద చిన్నవి మా అమ్మాయికి అండి, పెద్దవి మాకు. సో 2 సైజులు చేసామండి. అమ్మాయి అడుగుతుంది కదా సడన్గా నాకు కావాలని, మనం పెద్ద తెస్తే వేస్ట్ చేస్తారండి, తినలేరు కూడా. కానీ డైలీ మంచిదండి. డైలీ కొంచెం లంచ్ టైంలో మనం అన్నం తినాక తింటే మనకు చాలా మంచిదండి. డెలివరీ అయిన వాళ్ళకు రక్తం బాగా వస్తుందండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. సో మా ఇంట్లో పండుతాయి కదండి, మేము చేసుకుంటూ ఉంటాం. సో మీరు కూడా అవైలబుల్ ఉంటే చేసుకోండి, అవైలబుల్ లేకపోయినా కొనుక్కొచ్చేసి చేసుకోండి. మార్కెట్లో హైబ్రిడ్ దొరుకుతాయండి, నాటువి దొరుకుతాయి. సో మనం ఒక ప్లాన్ చేసుకోవాలండి, ఇయర్లీ మినిమంలో కందులు ఇలా అన్ని హెల్తీ వేసుకొని చేసుకోవాలండి. పిల్లల కోసం మన కోసమైనా బ్లడ్ బాగా వస్తుందండి. చాలా హెల్తీ ఫుడ్, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా నా సజెషన్ అండి. డైలీ లంచ్ అయిన తర్వాత ఒకటి తినండి. సో చిన్న సైజు అయిన చేసుకొని డైలీ ఎవరైనా ఇంట్లో అందరూ. సో ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఒక డైలీ ఫుడ్గా మీరు కూడా అలవాటు చేసుకోండి. చూడండి సైజు రాలేదు, నెయ్యి తగ్గించామని. నెయ్యి బాగా ఎక్కువ వేసుకుంటే బాగా వస్తుందని. చూడండి ఇలా రెడీ చేసాం. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పాను కదండి. లంచ్ అయిన తర్వాత డైలీ ఒకటి తీసుకోండి, చాలా మంచిదండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఫాలో ద ఛానల్.